జాతీయ ఆహార సాంకేతికత వ్యవస్థాపకత మరియు నిర్వహణ సంస్థ నిఫ్టెమ్, ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ మరియు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న పరిశోధన మరియు విద్యా కేంద్రం. పరిశోధన విద్యలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, కాబోయే పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి కూడా ఇవి పనిచేస్తున్నాయి. ఈ రంగంలో వ్యవస్థాపకులకు సహాయం చేయడం కోసం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పథకాలను రూపొందిస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సంపద పథకం, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్, మెగా ఫుడ్ పార్క్ వగైరాలు కొన్ని. ఆ క్రమంలో భారత ప్రభుత్వం ఇటీవలే ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అప్గ్రేడేషన్ స్కీమ్ PMFMEని ప్రారంభించింది. దాని గురించిన సమాచారమంతా ఈ వీడియో చివరలో చూడవచ్చు. అది మీకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ గురించి సరైన సాంకేతిక సమాచారాన్ని అందించడానికి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా డైరీ ఉత్పాదనల గురించి మీకు సమాచారాన్ని అందించబోతున్నాం. నమస్కారం, నేను నితిన్ కుమార్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్. నిఫ్టెమ్ తరఫున ఈ ట్రైనింగ్ మాడ్యూల్లో మీ అందరికీ స్వాగతం. ఇవాళ నేను, నా సహోద్యోగి శ్రీ లలిత్ కోవాని తయారు చేసే పద్ధతిని మీకు వివరిస్తాం. కోవాని హిందీలో మావా అని కూడా అంటారు. దీన్ని అనేక రకాల మిఠాయిల తయారీలో వాడతారు. భారతీయులందరికీ మిఠాయిలంటే చాలా ఇష్టం. కోవా పాలతో తయారవుతుంది. దాంతో అనేక రకాల మిఠాయిలు తయారు చేయవచ్చు. వాటిలో కొన్ని చాలా ప్రసిద్ధి చెందినవి. మీకు వాటి పేర్లు తెలిసే ఉంటాయి. మౌలికంగా కోవా 3 రకాలుగా ఉంటుంది: గింజకట్టిన కోవా, ఢాప్ కోవా, పిండి కోవా. మొదటి రకం ఢాప్. దీన్నే పచ్చి కోవా అని కూడా అంటారు. బొమ్మలో కనిపిస్తున్న దాన్ని బట్టి ఈ కోవాలో తేమ శాతం చాలా ఎక్కువని, ఘన పదార్థాల శాతం 55 నుంచి 65% అని తెలుస్తుంది. ఈ కోవా బాగా జిడ్డుగా, మెత్తగా ఉంటుంది. ఈ కోవాని క్యారెట్ హల్వా, గులాబ్ జామ్ల తయారీలో వాడతారు. తర్వాతి రకాన్ని గింజకట్టిన కోవా అంటారు. ఇందులో తేమ శాతం డాబ్తో పోల్చితే తక్కువగాను, ఘన పదార్థాల శాతం ఎక్కువగాను ఉంటుంది. కోవాని తయారు చేస్తున్నప్పుడు అందులో 0.002% సిట్రిక్ యాసిడ్ని కలిపితే ఇలాంటి కోవా వస్తుంది. దానివల్ల కోవా గింజలుగా గడ్డకడుతుంది. ఈ కోవాని కలాకంద్ మిల్క్ కేకుల్లో వాడతారు. పిండి కోవా. ఇది కోవా తయారీలో చివరి ప్రక్రియ. ఇందులో తేమ చాలా తక్కువగా 30%, ఘన పదార్థాలు దాదాపు 70% వరకు ఉంటాయి. ఈ కోవాకి గట్టిదనం ఎక్కువ. మీరు బొమ్మలో చూస్తున్నట్లు ఇది అర్ధగోళాకారపు అచ్చుల్లో లభిస్తుంది. ఈ కోవాతో బర్ఫీ వంటి మిఠాయిలని తయారు చేస్తారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, FSSAI వంటి భారత ప్రభుత్వ సంస్థలు కోవాకి ఉండదగిన ప్రమాణాలని నిర్ణయించాయి. వాటి ప్రకారం కోవాలో కనీసం 50% ఘన పదార్థం ఉండాలి. వస 30% ఉండాలి. అదనంగా ఇందులో పిండి, చక్కెరలు కలవకూడదు. ఈరోజు మీకు కోవాని తయారు చేసే పద్ధతిని వివరించబోతున్నాను. ముందుగా నేను 6% కొవ్వు గల పాలను తీసుకున్నాను. దానిలోనే ఉన్న ఉష్ణ శక్తిని వాడి పాలని గడ్డ కట్టించటం జరుగుతుంది. అప్పుడు తేమ శాతం తగ్గిపోతుంది. తేమ తగ్గిపోతున్న కొద్దీ దాని రూపురేఖలు మారిపోతుంటాయి. మొదట అది ఢాప్గా మారుతుంది. ఆ తర్వాత గింజ కడుతుంది. చివరగా పిండి రూపంలోకి మారుతుంది. సాధారణంగా గ్రామాల్లో గేదె పాలని వాడతారు. వాటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అంతేకాక ఆవు పాలతో పోల్చితే గేదె పాలకి తీయదనం కూడా ఎక్కువే. పాతకాలంలో
కోవా తయారు చేయడానికి ఇనప మూకుళ్ళని, గరిటెలని వాడేవాళ్ళు. కానీ వాటిని వాడేటప్పుడు వేడిని అదుపు చేసే వీలు ఉండేది కాదు. కాలం గడిచిన కొద్దీ సాంకేతికతలు పెరిగాయి. ముందుగా మనకి వచ్చిన టెక్నిక్ పేరు బ్యాచ్ మిక్సింగ్. ఈ టెక్నిక్లో ఒక స్టీల్ జాకెటెడ్ బాయిలింగ్ ప్యాన్ని గానీ కెటిల్ని గానీ వాడతాం. అందులో వేడిని అదుపు చేయవచ్చు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రకరకాల మిషన్లు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరంగా కోవాని తయారు చేసే మిషన్. అందులో ఒక ప్రీ హీటర్ సిలిండర్ ఉంటుంది. దాంట్లోని స్క్రాపర్స్ 120 RPM స్పీడ్లో తిరుగుతుంటాయి. అందులో నుంచి 30-35% పాల ఘన పదార్థాన్ని సేకరిస్తాం. దాన్ని అందులో 10-12 నిమిషాలు ఉంచుతాం. ఆవిరి విలువ చదరపు సెంటీమీటర్కి 3 కిలోలు. ఆ తర్వాత పాలని క్యాస్కేడ్ ప్యాన్లోకి చేర్చుతాం. ఈ క్యాస్కేడ్ ప్యాన్లో పాలు 7-8 నిమిషాల పాటు ఉంటాయి. దానివల్ల మనకి 50-55% ఘన పదార్థాలు లభిస్తాయి. తర్వాత పాలు చిక్కబడగా తయారైన ఈ కోవాని మళ్లీ క్యాస్కేడ్ ప్యాన్లో వేస్తాం. అక్కడ 60-65% ఘన పదార్థాలు వస్తాయి. అక్కడి ఆవిరి విలువ చదరపు సెంటీమీటర్కి 4 కిలోలు. మరికొంతకాలం గడిచి మరికొన్ని కొత్త టెక్నిక్స్ వచ్చాయి. రోలర్ డ్రయర్లో వాక్యూమ్ కాన్సన్ట్రేటెడ్ పాలు 50% లభిస్తాయి. వాటిని మేము 70 డిగ్రీల వేడిలో కాచుతాం. అందులో పాలని 10-12 నిమిషాల పాటు ఉంచుతాం. అందులో ఉండే ఆవిరి ఒత్తిడి 25-30 PSIగా ఉంటుంది. అదేవిధంగా పాలని మళ్లీ 101-103 డిగ్రీల వేడిలో కాస్తాం. అక్కడి ఆవిరి ఒత్తిడి చదరపు సెంటీమీటర్కి 0.7 కిలోలుగా ఉంటుంది. అయితే ఈ 2 ట్రాక్లలోనూ వేగం వేర్వేరుగా ఉండాలని మనం గుర్తుంచుకోవాలి. మొదటి ప్రక్రియలో డ్రయర్ స్పీడు 17-19 RPM కాగా రెండో దశలో ఆ స్పీడ్ 10 RPMగా ఉండాలి. మొత్తానికి చెప్పేదేంటంటే మిషన్ ఏదైనప్పటికీ దాని పారామీటర్స్ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఎంత RPMలో మిషన్ని తిప్పాలి, స్టీమ్ ప్రెషర్ ఎంత ఉండాలి, ఎంత టెంపరేచర్లో పాలని కాచాలి అనే విషయాలని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు మిషన్ పనిచేస్తుండగా చూపిస్తాను. దీనికి పైన ఇలా ఈ స్క్రాపర్లు బిగించుంటాయి. ఈ మిషన్ తిరుగుతూ ఉంటుంది. దీని కింద ఒక బర్నర్ ఉంది. అది సిలిండర్కి అమర్చి ఉంటుంది. ఇప్పుడు పాల ప్యాకెట్లని ఒక్కొక్కటిగా ఈ మిక్సింగ్ మిషన్లో పోస్తాను.
కోవాని తయారు చేస్తున్నప్పుడు అందులో రకరకాల దోషాలు పొడసూపుతుంటాయి. కోవా పొగబారినట్లుగానో పులిసినట్లుగానో ఉండటం, కోవా ఎసిడిక్గా మారటం, ఒక్కొక్కసారి కోవా బాగా గట్టిపడిపోవడం జరుగుతుంది. అందులో బ్రౌనింగ్ పార్టికల్స్, మాడిన గింజలు కనిపిస్తాయి. పొగరాని మంటని లేక గ్యాస్ని వాడడం, తాజా తీయని పాలని వాడడం, కోవాని 5 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్లో నిల్వ చేసి అది వాసన రాకుండా జాగ్రత్త పడడం, కోవా బాడీని అనుకూలంగా మార్చడానికి దాన్ని తయారు చేస్తున్నప్పుడు అందులో తేమ శాతాన్ని తగినంతగా ఉండేలా చూసుకోవడం, కోవాని వేడి చేయడానికి తక్కువ మంటని వాడడం లాంటి ఉపాయాలని ఆ దోషాలని సరిచేయడానికి వినియోగించవచ్చు. మార్కెట్లో కోవాకి ఉన్న డిమాండ్ని ఈ బొమ్మలో చూసి తెలుసుకోవచ్చు. శ్రీ విల్లత్ పుత్తూరు కోవా అనే రకం కోవా చాలా ప్రసిద్ధికెక్కింది. అది ఆన్లైన్ మార్కెట్లో Amazon.in కూడా లభిస్తుంది. ఈ బొమ్మని బట్టి కోవా అనేది ఎంత చక్కటి లాభసాటి వ్యాపారమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ అప్గ్రేడేషన్ స్కీమ్ PMFME గురించి వివరిస్తాను. మన దేశంలో ఆహార ఉత్పత్తుల రంగంలో దాదాపు 25 లక్షల చిన్న తరహా పరిశ్రమలున్నాయి. వీటిలో దాదాపు 66% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో 80% ఇళ్లలో ఏర్పాటైనవే. ఈ చిన్న తరహా పరిశ్రమల నైపుణ్యాలని పెంచి అవి సమగ్రాభివృద్ధి సాధించేలా ప్రయత్నాలు జరిగితే అవి తమ సమస్యలని తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకోగలవు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ అప్గ్రేడేషన్ స్కీమ్ PMFMEని మొదలుపెట్టింది. ఈ పథకం ఇటువంటి చిన్న తరహా పరిశ్రమల సమస్యలని అరికట్టగలదు. చిన్న తరహా పరిశ్రమల్లో పోటీపడే తత్వాన్ని పెంచి బలమైన ప్రాజెక్ట్ ప్లాన్లని తయారు చేయించడం ఈ పథకపు ముఖ్యోద్దేశం. దాంతోపాటు FPOలు, SHG, సహజ్, ప్రొడ్యూసర్ కోఆపరేటివ్లు పూర్తి వాల్యూ చైన్కి సహాయపడతాయి. అంతేకాక ప్రజలని ఆత్మనిర్భరులుగా ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలో వోకల్ ఫర్ లోకల్గా మార్చి ప్రేరణ కూడా అందిస్తుంది. ఈ పథకాన్ని గురించిన వివరాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారి వెబ్సైట్లో లభిస్తాయి. PMFME గురించి మరిన్ని వివరాలు కావాలంటే కింద ఇచ్చిన వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. నిఫ్టెం వారి టోల్ ఫ్రీ నంబర్ 0130-228-1089కి కూడా కాల్ చేయవచ్చు. ధన్యవాదాలు.